ఏంది పాటిదర్ తమ్ముడు ఇది? మనం 5 మ్యాచ్‌లల్లా 2 మ్యాచ్‌లు ఓడిపోతే, ఆ 2 కూడా మన హోమ్ గ్రౌండ్ చిన్న స్వామిలో ఓడిపోయినాం. గిట్లయితే ఎట్లా చెప్పు? యవ్వ 4 ఓవర్లకు 60 రన్లు చంపినాం. మిగిలిన 16 ఓవర్లల్లా 100 రన్లు కొట్టినాం. ఇంకొక 40 రన్లు ఎక్కువ కొట్టి 200 కొట్టేదుంటే ఈ మ్యాచ్ మనం గెలుస్తుండే. గాడ్ మస్ట్ బి క్రేజీ. వాస్తవం చెప్పాలంటే గీ రాహుల్ మన మీద పగబట్టినట్టున్నాడు. 30 రన్లకు 3 వికెట్లు పడ్డప్పుడు వచ్చి 93 రన్స్ కొట్టిండు. అలా 7 4లు 6 6లు. ఏంది టీకే గిది? ఆక్షన్ లాగా రాహుల్ 14 కోట్లకు పోతాంటే కూడా మనం తీసుకోలే. గందుకే పగబట్టినట్టున్నాడు. మనకేం తెలుసు కోహ్లీ ఈ సీజన్లో రాహుల్కి ఇంత మంచిగా ఆడతాడని. 5 మ్యాచ్లల్లో 3 మ్యాచ్లే బ్యాటింగ్ చేసినా కానీ ఆరెంజ్ క్యాప్ రేస్లకు వచ్చిండు ఆల్రెడీ. నేను కెప్టెన్సీని కూడా పక్కకు పెట్టినప్పుడే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ సీజన్ నేను ఎట్లా ఆడబోతున్నా అన్నది. ఓపెనింగ్ వచ్చినా 1 డౌన్ వచ్చినా 2 డౌన్ వచ్చినా మ్యాచ్ని గెలిపించేదాకా వదిలిపెట్టాను. ఎక్సలెంట్ బ్యాటింగ్ రాహుల్ బ్రో. ఓడిపోయే మ్యాచ్ని గెలిపించినావు. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. కోహ్లీ అన్న జస్ట్ 17 బాల్స్లో 37 రన్స్ కొట్టినా. నేను కనుక రన్అట్ అయి ఉండకపోతే స్కోర్ని ఈజీగా 230 దాటిస్తుండే. ఏంది తమ్ముడు అదేదో నిన్ను కావాలని రన్అట్ చేసినట్టు చెప్తాను. ఏదో అట్లా స్పర్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిపోయింది. నెక్స్ట్ మ్యాచ్లో మంచిగా ఆడదంతి. వాస్తవం చెప్పాలంటే నేను లాస్ట్లో 4 6లు కొట్టకపోతే మన స్కోరు 130 కూడా దాటకపోతుండే. ఏంది జితేష్ శర్మ 11 బాళ్ళల్లో 3 రన్లు కొట్టుడేంది? పాడికలు 8 బాళ్ళాడు 1 రన్ను కొట్టుడేంది? గన్ని బాళ్ళు డాడీ చేస్తే ఎట్లా చెప్పు? ఎవ్వరు హ్యాండ్ ఇచ్చినా నువ్వు మాత్రం హ్యాండ్ ఇత్తలేవు టీమ్ డేవిడ్. మన రన్ రేట్ తగ్గకుండా ఉండడానికి నువ్వు కొట్టిన 6లే కారణం. ఇక ఈ మ్యాచ్ పోతే పోయింది కానీ వచ్చే మ్యాచ్లలో కూడా నువ్వు గిట్లనే ఆడినావంటే మనం తగ్గేదే లేదు. స్టార్క్ బ్రో గా ఫిలిప్ సాల్ట్ నీ ఒక్క ఓవర్లోనే 30 రన్లు చంపినా కానీ మిగిలిన 2 ఓవర్లల్లో జస్ట్ 5 రన్సే ఇచ్చినావు. అది స్టార్ కంటే స్టార్కే అని ప్రూవ్ చేసినావు. ఎటేసినా కానీ 6లు 4లు చంపిండు గా సాల్ట్. ఎనీవే మ్యాచ్ గెలిచినాం గదే హ్యాపీ. 4 మ్యాచ్లకి 4 మ్యాచ్లు గెలిచినాం. నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తోని మన హోమ్ గ్రౌండ్లోనే ఉన్నది. అది కూడా గెలిచి ఫస్ట్ 5 మ్యాచ్లకు 5 గెలిచి మనం రికార్డు సృష్టించాలి. మన ఫ్రెండ్ పాండ్యా టీము అయినా మంచిదే, నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళని కూడా వట్టిగానే పిసుకుదాం. మీరు పిసికితే పిసికించుకోవడానికి మాది ఆర్సీబీ టీం కాదు, ఎంఐ. మీరు 4 మ్యాచ్లు గెలిచిన సంతోషంలో ఉన్నారు, మేము 4 మ్యాచ్లు ఓడిపోయిన బాధలున్నాం. ఇంతవరకు ఈ సీజన్లో ఓడిపోయి మిమ్మల్ని ఓడించి మళ్ళీ ఎంఐ టీం అంటే భయం సృష్టించుతా. ఖచ్చితంగా సృష్టించు పాండ్యా, నీకోసం నేను వెయిట్ చేస్తానా. మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోనున్నదివే పాటిదారు. మళ్ళా మ్యాచ్ మన చిన్న స్వామిలని మాత్రం చెప్పకు. మన నెక్స్ట్ మ్యాచ్ ఆర్ఆర్తోనన్నా, మన హోమ్ గ్రౌండ్లో కాదు, వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే. ఇప్పుడు డీసీ మన దగ్గర తీసుకున్న 2 పాయింట్లు మనం వాళ్ళ దగ్గర ఎట్లయినా తీసుకోవాలి. ఇంకా ఆర్ఆర్ టీం జీటీతో ఓడిపోయేస్తుంది. మనం ఎట్లయినా ఆ మ్యాచ్ గెలుచుడే. ఇంకా జీటీతోని మేమే కాదు ఆడిన టీంలన్నీ ఓడిపోకుండా వస్తాయి. అంతెందుకు మీరు ఓడిపోయిన 2 మ్యాచ్లలో కూడా ఒకటి ఓడిపోయింది జీటీతోనే. మీరు మాకు 2 పాయింట్లు ఇస్తారో మేము మీకు ఇస్తామో చూసుకుందాం. శాంసన్ మా హోమ్ గ్రౌండ్లో మేము ఓడిపోతుండొచ్చు, అది వేరే విషయం. కానీ వేరే టీంలో హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అంటే మాత్రం మమ్మల్ని ఎవరు ఆపలేరు. జైపూర్కి వస్తానం, రెడీ ఉండుల్లి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ చూసినాక నాకు ఒక విషయం అయితే అనిపించింది. ఆర్సీబీ సిరాజ్ని రిటైన్ చేసుకోకుండా అట్లనే ఆక్షన్లకు వచ్చిన రాహుల్ని తీసుకోకుండా పెద్ద తప్పు చేసిందని. అఫ్కోర్స్ ఆర్సీబీ అయితే మ్యాచ్లు గెలుస్తుంది. లీగ్ స్టేజ్లో మ్యాచ్లు గెలుచుడు వేరు, ఎలిమినేటరు, క్వాలిఫైయర్స్, ప్లే ఆఫ్స్లో గెలుచుడు వేరు. సిరాజ్ని తీసుకోలేదు. సిరాజ్ ఆర్సీబీ మీద ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిండు. ఇప్పుడు రాహుల్ కూడా అట్లనే. రాహుల్కి హోమ్ గ్రౌండ్ బెంగళూరు. తీసుకొని ఉంటే వికెట్ కీపర్గా పనికొచ్చేటోడు, ఓపెనింగ్ చేసేటోడు, మిడిల్ ఆర్డర్లో ఆడేటోడు, ఇంత మంచి బ్యాట్స్మెన్ ఎందుకు తీసుకోలేదు అర్థం కాలేదు. నేను ఇప్పుడేదో రాహుల్ మంచి బ్యాటింగ్ చేస్తాడని ఈ విషయం చెప్పలేదు. రాహుల్ ఇట్లా బ్యాటింగ్ చేస్తాడని నేను ముందే ఎక్స్పెక్ట్ చేసిన. కావాలంటే నేను ఆర్సీబీ మీద ఆక్షన్ తర్వాత చేసిన వీడియోలు ఇంకా మన ఛానల్ ఉన్నాయి, చూడండి. ఎనీవే ఇవాళ జరగబోయే సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కి సంబంధించిన స్పూఫ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. అలా ఈస్ బ్యాక్ యాజ్ ఎ కెప్టెన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.